హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటూరి బ్రదర్స్. గాయ్స్, ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చినాం. ఈ రోజు ఫస్ట్ మార్నింగ్ నుంచి అయితే వర్షం మస్తు పడింది. అసలు రానికైతే అస్సలు కాలే. అందుకే ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది వచ్చినాము. ఇక్కడ వరకే పార్కింగ్ అన్నమాట. ఇది మొత్తం మనకు సెక్రటరియట్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇక్కడనే చేసినాం. చేసిన తర్వాత ఇంకొంచెం లోపలికి ఒక 200 మీటర్స్ ఉంటే మనకు హైదరాబాద్ బిగ్గెస్ట్ ఖైరతాబాద్ గణేష్ అయితే మనకు దర్శనం ఇస్తాడు. మనం అక్కడికి వెళ్ళి ఈ ఇయర్ ఎలా ఉంది ఏంటనేది ఫుల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్. మొత్తం అయితే వెహికల్ పార్కింగ్ ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి మనకు సెక్రటరియట్ బ్యాక్ సైడ్ రూట్ మొత్తము. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూసిండ్రు కదా, ఇక్కడ మొత్తం బార్గెట్ చేస్తే పెట్టేసిండ్రు. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక 200 మీటర్స్ లోపలికి అయితే ఉంటుంది మనం గణేష్ ని దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ పార్కింగ్ అయితే ఇక్కడే. ఇంకా లేట్ చేయకుండా మనం గణపతిని దర్శనం చేసుకుందాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. నుంచి ఒక 200 మీటర్స్ అయితే ఉంది. లోపలికి వెళ్తున్నాం. అంతా దారి పొడుగునా చూడండి, అంతా పెట్టేసిండ్రు మనకు పిల్లలకి సంబంధించిన ఆడుకోనికి. అండ్ క్రౌడ్ చూసుకోండి ఎట్లుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. మా వాళ్ళు కూడా పోతుండ్రు, మనం కూడా వెళ్ళిపోదాం. గాయస్, మనం అక్కడ చూసినాం కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెల్కమ్ అని చెప్పి, ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఒక 100 మీటర్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసి గాయస్, ఇది వచ్చేసి మొత్తం ఐమాక్స్ నుంచి వచ్చే దారి. క్రౌడ్ చూడండి ఇప్పుడు ఎట్లుంది, మామూలుగా లేదు. అండ్ ఇక్కడ నుంచి అండ్ ఈయనే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా లోపల ఎంత క్రౌడ్ ఉందో అస్సలు అర్థమైతే లేదు. మనమైతే పోదాం. మనకు దర్శనం ఎప్పుడైతుందో ఎంతవుతుందో చూద్దాం మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు బోర్డ్స్ అయితే సైన్ బోర్డ్స్ అన్ని క్లియర్గా పెట్టిండ్రు. అండ్ వే టు బడా గణేష, మన తెలంగాణలోని బిగ్గెస్ట్ గణపతి. ఈసారి అయితే బాగా పెట్టారు సిస్టమేటిక్గా, మొత్తం ఇట్లా కంచెలు కట్టేసిండ్రు. అండ్ ఇక్కడ వే టు గణేష్ దర్శనం అనేది ఇక్కడ నుంచి మనకు చుట్టూ తిప్పి తీసుకొస్తుండ్రు. అంటే మనకు గణేష్ ముందు మనకు లైవ్లో ఇట్లా కనిపిస్తారు అనమాట ఎదురుగా. అండ్ ఇక్కడ నుంచి మనం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండ్రు. అంటే వచ్చే భక్తులకు అసలు ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఇది చూస్తున్నారు కదా, ఈ కంచెలు మొత్తం ఏర్పాటు చేసిండ్రు. అంటే లైక్ ఒక మంచి క్యూ పద్ధతిలో వెళ్ళాలన్న థీమ్తోని మంచిగా అయితే డిజైన్ చేసిండ్రు. మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా రోడ్ మొత్తం ఎట్లా ఉంది. వర్షం పడింది, ఇప్పుడే తగ్గింది. ఎప్పుడు పడుతుందా అని అర్థమైతే లేదు, కానీ ఇప్పుడైతే తగ్గింది. పోదాం, ఇక దగ్గరకు వచ్చేసినాం. గాయస్, క్యూ లైన్ అయితే గట్టిగా ఉంది. గాయస్, ఎవరన్నా వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్, ఎటు నుంచి అయితే ఈ క్యూ నుంచి రాకండి, అంటే వ్యూ కొంచెం లేట్ అవుతుంది. లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి క్యూ నెంబర్ 1, ఇది గేట్ నెంబర్ 2. అట్లా రండి, మీకు దర్శనం ఈజీ అయిపోతుంది. అంటే వ్యూ కూడా చాలా బాగుంటది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక వ్యూ అయితే కనిపిస్తుంది. కొంచెం డిసప్పాయింట్ అన్నమాట, అందుకే ఈ లైన్ అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక క్లియర్ వ్యూ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అండ్ ఖైరతాబాద్ గణేష్. అండ్ దాని పక్కన మనకు వరాహ రూప అవతారంలో అండ్ పక్కన వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ స్వామి అలా ఉంది. అండ్ ఇక్కడ దుర్గా అమ్మవారు అయితే ఉన్నారు. క్లియర్ వ్యూ. క్రౌడ్ అయితే మామూలుగా లేదు గాయస్, అసలు అంత తోచుకుంటున్నారు. చూస్తున్నారు కదా, గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. గాయ్స్, దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది. అండ్ ఈసారి మనం మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేసిండ్రు. తెలంగాణ పోలీసు అండ్ ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ కార్యకర్తలు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. అండ్ దర్శనం అయితే సూపర్. ఇంకా దర్శనం కూడా ఈరోజు ఫస్ట్ డే అయినా కూడా ఆల్మోస్ట్ జస్ట్ 20 మినిట్స్లో ఇదే కంప్లీట్ అయిపోయింది. అండ్ మొత్తం బాగుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎగ్జిట్, ఇది ఇక్కడ నుంచి ఇంకా మనం బయటికి వెళ్తున్నాం. ఇట్లా బార్గేజీలు పెట్టిండ్రు మొత్తము.
ఇప్పుడు మన క్యూ పద్ధతిలో తీసుకెళ్తున్నారు కాబట్టి దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా ఇది మొత్తం ఎగ్జిట్, దర్శనం అయిపోయిన తర్వాత ఇటు నుంచి మనకు బయటికి అయితే పంపించేస్తున్నారు. జనాలు చూడండి ఫస్ట్ డేలో ఎట్లా వచ్చిండ్రు, మామూలుగా లేదు క్రౌడ్ అయితే. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తాం మనం. అండ్ ఈ మొత్తం ఎగ్జిట్, ఇది ఐమాక్స్ రోడ్ అండ్ ఇది వచ్చేసి మన సెక్రటరేట్ బ్యాక్ సైడ్ రోడ్. మొత్తం చూడండి క్రౌడ్ అయితే ఏ విధంగా ఉందో. ఇంకా మనం మొత్తం దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉండిండే, అందుకే లైన్లో కొన్నికే కొంచెం టైం పట్టింది. కానీ వినాయకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తొందర అయితే వెళ్ళాల్సింది వచ్చింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మనకు కొంచెం దర్శనానికి కూడా ఈజీగా అయిపోయింది, మంచిగా వచ్చేసినాం. అండ్ ఇప్పటి నుంచి మనం యూట్యూబ్లో అయితే రెగ్యులర్గా వీడియోలు స్టార్ట్ చేస్తుంటాం. ఈరోజు అయితే ఖైరతాబాద్ వినాయకుడి వీడియో చూసినాం కదా, నెక్స్ట్ నుంచి మనకు బాలాపూర్ అండ్ దాని తర్వాత ఇంకా మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ గణేష్ వీడియోస్ మొత్తం వస్తుంటాయి. రెగ్యులర్గా మనం ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చేస్తుంటాం. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు మీరు వీడియో చూసినంటే మీకు వీడియో పక్కా నచ్చింటుంది కాబట్టి కింద ఉన్న లైక్ బటన్ని ఒకసారి అయితే గట్టిగా కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.